ఒంగోలుకు 8 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగడ సుజాతతో కలిసి అల్లూరు వద్ద ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాలను దామచర్ల పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సేకరించిన 550 ఎకరాల స్థలాన్ని కేంద్ర విమానయాన సంస్థ అధికారులకు దామచర్ల వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు విషయమై సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడక ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీ మాగుంట, మేయర్ గంగడ సుజాతతో గత 2-3 నెలల నుండి తాను కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలుకు ఎయిర్‌పోర్ట్ రావడం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉండడం, అక్కడ మినీ హార్బర్ ఏర్పాటు చేయనుండడం శుభ పరిణామమన్నారు. గ్రానైట్, ఆక్వా, టొబాకో వ్యాపారస్తులకు ఎయిర్‌పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల కొత్తగా కంపెనీలు వ్యాపారాలు చేసుకునేందుకు ఒంగోలులో కేంద్రంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. విజయవాడ, తిరుపతి మాదిరిగా ఇక్కడ కూడా వ్యాపారాలు పెరుగుతాయన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఒంగోలులో ఎయిర్‌పోర్ట్ ఆవశ్యకత తెలియచేసి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూస్తామని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. Plan to acquire this also. Yeah, means That main road is there now, the double road. they will shift. Oh, here we are doing it here. That way, we'll take it. We'll start acquiring enough. It will take long time for no airbus set up or going to Overall, land. it is feasible for airport. This one. Land is suitable. And yes, sir. We will check from the different availability. As of now, it primarily appears to be in line with the requirement of the airport. Your for landing and takeoff will be 15 years now. Yeah. Usually obstacle survey is valid for 4 years only. Yeah. And so whenever an airport is going to start, we have to carry out an obstacle That you can Here. Yeah. Now we are in here. This plaza. అదేనా కరెక్ట్ ఎవరు చెప్పండి ఇక్కడ ఉండే అదే కదా ఈ రోడ్ ఇదిగో ఈ రోడ్ ఇక్కడ నుంచి వచ్చి when Praful Patel ji was the minister, I went and told him also that I need an airport here. He said, yeah, airport, if you want, you take the concurrence from the state government. Mr. Rajsekhar Reddy was the chief. For that also, it will be done. So, at least, my dream. మళ్ళా మీటింగ్ ఏమన్నా కలెక్టర్ గారు ఇంకేం లేదు కదా చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అది ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక కళగా మిగిలిపోయింది. 2008 సంవత్సరం నుంచి ఒక ప్రారంభం నుంచే 2006 సంవత్సరం నుంచి ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలులో చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది. అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామ్యం అవుతాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఈక్విటీలో కూడా కొంత భాగం అనేది కూడా పెట్టుకోవాలని వారు చెప్పిన మీదట అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి వారు కూడా అక్కడ సంబంధిత అధికారుల్ని అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్గా ఉన్నారు వారు కేవీ రావు గారండి, వారితో చెప్పి ఈ ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినందువల్ల ఆ ప్రయత్నంలోనే ఈ భూమి సేకరణ చేసేదానికి అప్పటి కలెక్టర్ గారిని కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొరకు భూమి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఒక 550 ఎకరాలు అనేది ఒక ప్రాంతంలో ఇక్కడ అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో నిర్ణయం కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వారిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారిని కూడా ఇక్కడికి రప్పించి ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ కూడా జరిగింది. ఇది అన్ని విధాలుగా ఇది అనుకూలమైన ప్రాంతం, ఇది కొండ ప్రాంతాలు అనేది కూడా ఇక్కడ లేవు. అంటే టేకాఫ్ ల్యాండింగ్కి చాలా సేఫ్గా కావాలనంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి. ఇది అందులో ఇది సముద్రం పక్కనే కూడా ఉంది కాబట్టి చాలా అనువైన ప్రాంతం అనేది కూడా వారు కూడా నిర్ణయం చేశారు. ఆ తర్వాత కొన్ని కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ల్యాండ్ పిక్ అంటే వ్యాన్ పిక్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రమోటర్స్ వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారితో కూడా అక్కడ ఇబ్బందులు రైడ్ వేసి
ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయటము. ఈ ప్రాంతంలో ఇదేంటి 551 ఎకరాల్లో మాత్రం ప్రకాశం ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ అనేది ఒక సపరేట్ కంపెనీ వారే పెట్టి వాన్పిక్ ప్రాజెక్ట్స్ వారు దీన్ని ఒక సపరేట్గా కూడా డెవలప్ చేయాలని ఉన్నందువల్ల అది కూడా అటాచ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా దానిని కోర్టు పరమైన ఇబ్బంది ఉన్నందువల్ల మనం ఎయిర్పోర్ట్ అనేది సాధించుకోలేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈ మధ్యనే తెలుసుకున్నాము తెలంగాణ హైకోర్టులో వారు ఈడీ వారి దగ్గర నుంచి కూడా అటాచ్మెంట్ కూడా ఆర్డర్ అనేది డిటాచ్ చేసుకునే దానికి తొలగించేదానికి ఒక ఆర్డర్ తీసుకురావటం, ఆ తర్వాత మళ్ళీ ఈడీ వాళ్ళు ఏంటంటే అప్పీల్ కూడా వెళ్ళటం ఉన్నది. మన ఒంగోలు ఎయిర్పోర్ట్ మనం ఒక 2 months 3 months నుంచి కూడా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన ఎంపీ గారు మేము అందరం కలిసి మన మేయర్ గారు అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు. వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.